Hello guys, welcome back to my YouTube channel Chandana Sham. So idaithe half day and part 2 of day 1 anamata. సో డే 1 బ్లాగ్ నేను ఆల్రెడీ మా జర్నీ ఎలా ఉండే, మేము ట్రైన్లో ఎలా జర్నీ చేసాము, ఎందుకు ట్రైన్ ఆఫ్ చేసుకున్నామా అని క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ వ్లాగ్ 1లో చెప్పాను. సో మీరు కనుక ఎవరైనా చూడలేదంటే ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ మేము అయితే వేల్స్ అనే ప్లేస్కి ఒక ట్రిప్ 4 days ట్రిప్ లాగా వచ్చామన్నమాట. అండ్ హాఫ్ డే అయిపోయింది వ్లాగ్ 1లో. సో ఇది నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ డే మేము ఏమేమి చేసాము అని ఈ వ్లాగ్లో నేను క్లియర్గా మీకు చెప్తాను. అండ్ ఇది ఫస్ట్ మేము కేబుల్ కార్ అనుకున్నాము, కానీ ఫస్ట్ కేబుల్ కార్ బిస్కెట్ అయింది. సో అది నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంది అని చెప్పారు. ఇదేంటంటే సమ్మిట్ అనే ప్లేస్ కి కేబుల్ కార్ డైరెక్ట్ వెళ్తుంది అని చెప్పి మేము ఇది ఆప్ట్ చేసుకున్నాము. కానీ దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంది అని చెప్పే లోపల సో ఏం చేయాలి అని చెప్పి, సో ఆ సమ్మిట్ అనే ప్లేస్కి వెళ్ళడానికి ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి అని అన్నప్పుడే ట్రామ్వే అని ద గ్రేట్ ఓమ్ ట్రామ్ అని ఒక ఏమంటారు వెళ్ళడానికి ఇంకొక ప్లేస్ అనమాట. అది ఒక టూరిస్ట్ స్పాట్ లాగానే ట్రామ్లో మమ్మల్ని ఆ ప్లేస్కి పిలుచుకెళ్తారు. సో ఇది ట్రామ్ వెళ్ళే రూట్. సో నేను ఇంతసేపు చెప్పింది ఈ ట్రామ్ గురించి, ద గ్రేట్ ఓమ్ ట్రామ్ అని చెప్పి. అండ్ ఇక్కడైతే ద సీనరీ వాజ్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుండే. సో ఈ ప్లేస్కి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్, ఏదో ట్రామ్లో వెళ్ళాలి లేకపోతే ట్రక్కింగ్ చేసుకొని వెళ్ళాలి ఈ వేలో అయితే, లేకపోతే కేబుల్ కార్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. సో ఇలా మేమైతే కేబుల్ కార్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి ది గ్రేట్ ఓమ్ ట్రామ్ అని చెప్పి ఈ ట్రామ్ తీసుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో ఈ ట్రామ్కి 3 స్టాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మేము ఎక్కింది, దాని తర్వాత హాఫ్ వే స్టేషన్ అని ఒకటి వస్తుంది, దాని తర్వాత ఇంకా లాస్ట్ స్టాప్ సమిట్ అనే ప్లేస్కి తీసుకెళ్తుంది అనమాట. ఇక ట్రామ్ ఒకటి చేంజ్ చేయాలి, పర్ పర్సన్ 8 pounds అనుకుంటాను. సో ఇది ఆ ట్రామ్ హిస్టరీ అయితే, సో మీలో ఎవరైనా కేబుల్ కార్ ఆప్షన్ లేనప్పుడు సో మీరు ఈ ప్లేస్ విజిట్ చేస్తే ఇలా ట్రామ్ వేకి వెళ్తే అండ్ యూల్ ఎంజాయ్ ది సీనరీ. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఎక్కువ మాట్లాడకుండా మ్యూజిక్ పెడతాను, సో దట్ యూల్ ఎంజాయ్ ద సీనరీస్. About words, but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar, occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. సో నేను ఇందాక చెప్పా కదా 3 స్టాప్స్ ఉంటాయి అని చెప్పి, ఇది హాఫ్ వే స్టాప్ అని చెప్పి సెకండ్ స్టాప్. సో ఇక్కడ నుంచి మనం ఇంకో ట్రామ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కింది ఫస్ట్ స్టాప్, ఇది సెకండ్ స్టాప్, అండ్ థర్డ్ స్టాప్ వచ్చేసి ది ఫైనల్ డెస్టినేషన్. అండ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఆ వ్యూ చూస్తే ఫుల్ షాక్ అయిపోతారు గైస్, అంత బాగుంది. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియో టిల్ అండ్ మీరైతే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ అని you'll get to see in this video. Ever feel like pairing lyrics with that vibe, I'm here.
సో ఇది థర్డ్ స్టాప్ అండ్ ఇక్కడైతే కిడ్స్కి ఆడుకోవడానికి ఇలా ప్లే ఏరియా కూడా చాలా క్యూట్గా చేశారు. సో మేమైతే ఈ ప్లేస్కి వెళ్ళడానికి టైం సరిపోలేదు, కానీ ట్రామ్లో వెళ్ళేటప్పుడు చూస్తే ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఎంత డీటెయిలింగ్ ఉంటుందంటే ప్రతి ఒక్క చోట కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి ఏదో ఒకటి చేస్తారు. అండ్ యూకేలో మై ఫేవరెట్ థింగ్ ఈస్ దట్ కిడ్స్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ దట్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద ట్రామ్ స్టాప్. ఇంకా మీరు చూస్తారు. సో కీప్ వెయిటింగ్ అండ్ కీప్ వాచింగ్ టిల్ ఎండ్. సో ఇవే అనమాట నా కష్టాలు. ఎందుకు నేను డ్రాగా పెట్టానంటే నానికి ఒక వీడియో తీయాలంటే ఒక ఫోటో తీయాలంటే బ్యాక్గ్రౌండ్లో ఇంత ఉంటుంది అనమాట. వాడిని ఎంకరేజ్ చేస్తూ తీయాలంటే ఫొటోస్ చాలా కష్టం. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ గైస్. హోప్ యు ఆర్ ఎంజాయింగ్. అండ్ ఇంకా నాని అయితే ఎలా ఎంజాయ్ చేశాడు, మమ్మీ శ్యామ్ అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా, నాని ఈ ట్రిప్ మొత్తం వీకు మనతోనే ఉన్నారని చెప్పి. ఎస్పెషల్లీ వీకుతో అయితే చాలా. సో వీకుని అసలు వదిలి రాడు అనమాట. అండ్ ఇక్కడ నేను ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ నా ఐఫోన్లో ఎక్స్పీరియన్స్ చేసింది. సో నేను 16 Pro Max తీసుకుంది. రీజన్ ఏంటంటే 10x జూమ్ ఉంది అని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు చాలా ముందరికి వెళ్ళిపోయారు. సో వీ కాంట్ స్పాట్ దెమ్. నార్మల్గా చూస్తే అసలు స్పాట్ కూడా చేయలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని. నేను ఐఫోన్ ఎలాగో యూజ్ చేయాలని చెప్పి ఇలా 10x జూమ్ చేసి చూస్తే వాళ్ళు ఎక్కడ ఆ లాస్ట్లో ఇందాక నేను జూమ్ చేసా కదా అక్కడ ఉన్నారు. సో అమ్మాయి అనిపించింది, ఓ ఐఫోన్ తీసుకున్నందుకు ఓకే అనిపించింది. అండ్ రిగ్రెట్ ఏంటి అంటే ఐఫోన్కి సో ఇందాక 2-way కెమెరా లేదు. సో అదొక రిగ్రెట్. అండ్ అదర్వైజ్ ద ఐఫోన్ ఈస్ పర్ఫెక్ట్. ఇక్కడ ఈ క్యూట్ ఫ్యామిలీ ప్రదీప్ బ్రో, మన వీక్షు అండ్ శ్వేత అని చెప్పి. సో వీళ్ళ ఫ్యామిలీ అండ్ అవర్ ఫేవరెట్. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఈ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫొటోస్ వీడియోస్ అని అందరూ వచ్చేదే ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి. సో అలా క్యాప్చర్ చేసుకొని కొద్దిసేపు ఆ వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇక్కడ మెయిన్ రీజన్ వెళ్ళింది ఆ సమ్మిట్ అనే ప్లేస్కి. సో సమ్మిట్ ఏంటంటే ద హైయెస్ట్ పార్ట్ ఆఫ్ గ్రేట్ ఓమ్ అండ్ లార్జ్ లైమ్ స్టోన్ హెడ్లాండ్ దట్ ఓవర్లుక్స్ ద టౌన్. ఇక్కడ నుంచి మనం టౌన్ మొత్తం వ్యూ మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇట్స్ అ పాపులర్ డెస్టినేషన్స్ ఫర్ ఇట్స్ పానోరామిక్ వ్యూస్ ఆఫ్ లండన్ అండ్ స్నోడోనియా. సో ఇది అనమాట ఈ ప్లేస్కు ఉన్న అంటే వాట్ డస్ ఇట్ మీన్, సమ్మిట్ మీన్ అంటే ఇట్ ఇస్ దట్ హైయెస్ట్ పాయింట్ అని చెప్పి అదైతే మేము వెళ్ళి టచ్ చేసాము. అండ్ ఆ సర్కిల్ ఇందాక చూపించా కదా అది అక్కడ నుంచి హైయెస్ట్, ఇక్కడ నుంచి మనం సిటీ మొత్తం వ్యూ చేయొచ్చు అని ఈ ప్లేస్కి ఉన్న ఏమంటారు
అట్రాక్షన్. సో అందుకే అందరు ఈ ప్లేస్కి వచ్చి హైయెస్ట్ పాయింట్ రీచ్ అయ్యాము అని చెప్పి అది టచ్ చేసి దే విల్ టేక్ ఫోటో హియర్ అండ్ దే విల్ క్రియేట్ ఎ మెమోరీస్. అండ్ ఇక్కడ శ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. In this direction, this is north, this is east, south, west. Hey baby, take me. సో అలా అక్కడ కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ క్రియేట్ చేసుకొని అండ్ బ్యూటిఫుల్ వ్యూ చూసి ఎంజాయ్ చేసి మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. హోప్ మీకు కూడా వ్యూ నచ్చింది అనుకుంటున్నాను. తో మీరు రాకపోయినా నేను వీడియోస్ ద్వారా మీకు ఎంతో కొంత మీరు ఎక్కడే ఉన్న ఫీల్ వస్తుందని అనిపించేలా చేస్తున్నానని చెప్పి అనుకుంటున్నాను. హోప్ యూ ఆర్ ఎంజాయింగ్. సో మీరు కనుక వీడియో ఎండ్ వరకు చూసింటే నాకు హార్ట్ సింబల్ పెట్టండి కామెంట్స్లో, సో దట్ నాకు అర్థమవుతుంది మీరు వీడియోని ఎండ్ వరకు చూసారు అని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించాయి. సో అక్కడ మళ్ళీ ఫొటోస్ తీసుకుంటే శ్యామ్ ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట మనని. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా డైరెక్ట్ డిన్నర్కి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 6:30 అయింది మేము రిటర్న్ వచ్చే లోపల. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో యూకేలో 8:30, 9 అయినా ఒక్కొక్కసారి ఇంకా పీక్ సమ్మర్ మేలో అలా అయితే 11 o'clock అయినా చీకటి అవ్వదు. సో ఇక్కడ శ్యామ్ ఏం చెప్తున్నారంటే నీకు టైర్డ్ అయితే చైర్ మీద కూర్చో అది పైకి పిలిచికెళ్తుంది అని చెప్పి మమ్మీకి చెప్తున్నారు. అండ్ ఇంకా మేమైతే ఇక్కడ డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో రూమ్ టూర్ గాయ్స్ మేమున్న విల్లాలో షూట్ చేశాను. యూ విల్ ఫెల్ ఇన్ లవ్. ఒక ప్రాపర్ బ్రిటిష్ ఇల్లు ఎలా ఉంటుందని నేను క్యాప్చర్ చేశాను, అంటే మీకోసం షూట్ చేశాను. సో మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు హోమ్ టూర్ అనేది. మేమున్న విల్లా హోమ్ టూర్ అని ఒకటి చేస్తాను. సో వీడియో యూ కెన్ సీ. అండ్ చూడు ఇది సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మౌంటైన్. సో సన్ రైజ్ పడుతూ ఆ బ్యూటిఫుల్ మొత్తం ఏదో గ్లిట్టర్ అంటించినట్టు ఉంది అనమాట ఆ మౌంటైన్కి. అంత బాగుంది. అండ్ మౌంటైన్తో పాటు అక్కడే ఇటు సైడ్ చూస్తే సన్ ఉంటుంది, ఇటు సైడ్ చూస్తే మూన్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది. సో ఇంకా మేమైతే ఈ ప్లేస్ని కొంచెం ఎంజాయ్ చేసి అండ్ ఆ వాటర్ కూడా అక్కడ ఎంత క్లియర్గా ఉన్నాయంటే మేము నెక్స్ట్ డే ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము కానీ మాకు టైం సరిపోలేదని వెళ్ళలేదు. అండ్ వాటర్
వాటర్ అయితే ఎంత క్లీన్గా ఉన్నాయంటే ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ చూడడానికి. అండ్ ద వ్యూ, మెయిన్లీ ద వ్యూ. మీరైతే ఈ యూకేలో ఉన్నప్పుడు ఇలా ఎక్కడికైనా వెళ్ళాలంటే మోస్ట్లీ సీనరీస్ కోసమే వెళ్ళాలి. అండ్ ఇంకా ఇక్కడైతే నాని ఇంకా టైర్డ్ అయిపోయినాడు ఫుల్, అంత పెద్దగా అంతసేపు ఆడుకున్నాడు కదా. సో ఏడుస్తున్నాడని చెప్పి ఇంకా హీ వాజ్ స్లీపీ. నాన్నకి నిద్ర వస్తే అస్సలు ఆగాడు. అండ్ అందుకే చాక్లెట్ ఇస్తూ పనుకున్నాడు, అలానే చాక్లెట్ తినుకుంటూ. అండ్ ఇక్కడ ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ అంతా చేసేసాం కదా, ఫ్రెష్ అప్ అయ్యి కొంచెంసేపు ఇలా, ఇది ఒక కిడ్స్ రూమ్ అండే. సో ఇక్కడ నాని ఆడుకుంటున్నాడు. ఇంకా వీక్ కూడా నానితోనే ఉందన్నమాట ఆ డే మొత్తం. ఇంకా వాళ్ళిద్దరూ చాలా సేపటికి పనుకున్నారు ఆడుకొని. అండ్ తర్వాత కొంచెంసేపు ఈ రూమ్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఇంకా నాని అయితే అని పైకి ఎక్కాలంటాడు, కానీ మళ్ళీ కింద పడతాడు. పైకి ఎక్కితే కిందకి దిగాలి అంటాడు. ఇదే అయిపోయింది నానితో. ಬೆಳಗ್ಗೆ మా మమ్మీ ఏమో నానిని పనుకోమని చెప్తుంది. నాని ఏమో అస్సలు పనుకోడు, ఇలా వాళ్ళ డాడీ చుట్టే ఉంటాడు అనమాట. ఇక్కడ శ్యామ్ ఏం ట్రై చేస్తున్నాడంటే సో ఇదైతే బేసికలీ హీటర్ లాగా అనమాట. సో రూమ్ మొత్తం వార్మ్ చేయడానికి. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ చలి స్టార్ట్ అయిపోతుంది కదా ఇక్కడ అని చెప్పి. అండ్ అవైతే అలా వుడ్ అవన్నీ రెడీ పెట్టింటారు అనమాట ఇలా ఫైర్ వేసుకోవడానికి. సో మేము చాలాసేపు ఇక్కడ కార్డ్స్ ఆడాలి అని చెప్పి కూర్చోడానికి ఇలా ఫైర్ క్యాంప్ వేసుకున్నాము. అండ్ కొంచెంసేపటికే ఇంకా నాని మమ్మీ వెళ్ళి పడుకున్నారు. ఇలా అయితే కొంచెం ఫైర్ క్యాంప్ లాగా ఏమంటారు దాన్ని, యాక్చువల్లీ హీటరే అని అంటారు యూజువలీ. అంటే హీటర్స్ నార్మల్ ఉంటాయి, కానీ ఇది జస్ట్ ఇంకా వార్మ్ ఎక్కువ చేస్తుంది, రూమ్ని వార్మ్ చేస్తుంది ఫుల్గా. సో అందుకే ఇలా మేబీ ఫైర్ క్యాంప్ వేసుకొని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. డే వన్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది అనమాట, చాలా హ్యాపీగా. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనాష. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ క్యాన్ ఫిల్మ్ ద వీడియోస్ for you. Until then, see you next time. Bye bye. ఇంకా కిడ్స్ అయితే ఇలా కాసేపు టీవీ చూసుకొని నేను తర్వాత పడుకున్నారు అనమాట. అందరూ ఒక్కొక్కరు అలా వికెట్ అవుట్ అయిపోయారు. సో bye bye guys.